ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ 120 రూపాయలకు పైగా, డీజిల్ 103 రూపాయలకు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సైకిల్, రిక్షాలు నడిపి నిరసన తెలిపారు. నెల్లూరు బార్కా సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు 1000 మంది ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తుందన్నారు. ధరలు నియంత్రణలోకి తీసుకొస్తామంటూనే విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం అమాంతంగా పెంచేసిందని మండిపడ్డారు. అనంతరం కాకాని మాట్లాడుతూ ఈ రోజు ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ విషయంలో కృత్రిమ కొరతను సృష్టిస్తూ వాటిని ప్రజలు అధిక ధరలకు కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఈ రోజు రాష్ట్రంలో విపరీతంగా మద్యం, బెల్ట్ షాపులు పెరిగిపోయి మగవాళ్లు వారి ఆడవాళ్ల తాలిబొట్లు తెంచుకొని తీసుకువెళ్లి మరీ మద్యం తాగుతున్నారంటే రాష్ట్రంలో మద్యం ఏ విధంగా ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలలో సామాన్యులకి చుక్కల కనపడేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తూ ఉంది. మొట్టమొదటిగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గిస్తాను అన్నాడు. తగ్గించకపోగా ట్రూఅప్ ఛార్జెస్ పేరిట బాదుడే బాదుడు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు భరించలేనంత స్థాయికి వెళ్ళినాయి. అలానే పెట్రోల్, డీజిల్ ధరలకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ప్రతి దగ్గర కూడా చెప్పింది ఏంటంటే మేము వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు తగ్గించకపోగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ కూడా 100 రూపాయలు దాటింది. పెట్రోల్ అయితే ఇంచుమించుగా 120 రూపాయలు దాకా చేరింది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విధంగా నిత్యావసర ధరలు కానీ, అలానే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం, అసలు వస్తువే లేదు, మీరు ఎంతకైనా కొనాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ గ్యాస్ విషయంలో కానీ, పెట్రోల్, డీజిల్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం సామాన్యులను ఎంత మోసం చేస్తూ ఉందన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత రేటు విధిస్తున్నటువంటి నేపథ్యంలో, అత్యంత ఖరీదుగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే బహుశా చాలామందికి గుర్తుండి ఉంటుంది, లోకేష్ బాబు ఆయన పాపం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని రేట్లు చూపించాడు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో అసలు పెట్రోల్ బంక్ దగ్గరికి పోతేనే రేటు బొగ్గమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా డీజిల్ అయితే 100 రూపాయల 77 పైసలు నెల్లూరు ఉన్నటువంటి రేటు, పెట్రోల్ అయితే 113 రూపాయల 14 పైసలు. బహుశా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దానితో పాటు 4 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. లీటర్ మీద 1 రూపాయి రోడ్ సెస్ విధిస్తున్నారు. పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి 22.25% వ్యాట్ విధిస్తున్నారు. దాని మీద మరలా 4 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. 1 రూపాయి రోడ్ సెస్ ఈరోజు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, ఏదైనా తనకు వర్తించదు. ఈరోజు ఏం చెప్తున్నాడు, 3 బిడ్డల కంటే 30,000 ఇస్తాను, 4 కంటే 40,000 కంటే నువ్వు కాను, లేకపోతే నీ కొడుకుని కనమను, నీకొకడు నీ కొడుకు ఒకడా, మిగతా వాళ్ళకి మాత్రం పేదోడికి 3 బిడ్డ పుడితే 30,000, 4 బిడ్డ పుడితే 40,000 అంటావా? కాబట్టి నీకు మాత్రం వర్తించదు అది. అదేవిధంగా పొదుపు మాత్రం కాదు అందరికీ చెప్తున్నాడు, కానీ ఆయన మాత్రం 3 ప్రత్యేక విమానాలు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, కొడుకు తిరుగుతున్నాడు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్
ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features of JEE Stars Elite Batch. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.